హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇక్కడ ఎక్కువగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనకి పురుగు పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా పురుగు పట్టేసినటువంటి సరుకుల్ని ఒక ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి చాట్లో వేసేసుకుని శుభ్రంగా చెరిగి, నాకు ఇక్కడైతే మినపగుళ్ళు బాగా కొంచెం ముక్కు పురుగు వచ్చినట్టు అనిపించిందండి. సో ఇంకా ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి చాట్లో వేసుకుని మొత్తం కూడా చెరిగిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా కొంచెం పురుగు వచ్చిందని డౌట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా కూడా క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసేసుకుని, కొద్దిగా నిమ్మరసం వేసుకుని, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి దానిపైన ఈగలు దోమలు ఇలాంటివి వాళ్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా కట్ చేస్తారో మనకి తెలియదు కాబట్టి ఇలా కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని, నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నేను కుక్కర్లో అయితే నేను ఈరోజు మటన్ అయితే వేసి ఇలా ఉడకబెడుతున్నానండి. సో మీరు ఏది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏది తెచ్చుకున్నా ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. సో ఇలా ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఒక్కొక్కరికి చాలామందికి సూదిలో దారం ఎక్కించడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. మనం ఒక్కసారి సూదిలో దారం ఎక్కించుకుంటే చాలండి. ఇంకా మనం దారాన్ని తెంపే పని లేకుండా ఎన్ని పేటల దారమైనా ఈజీగా తీసేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ముందుగా నేను దారాన్ని ఎక్కించాను కదండి. ఇంకా ఇప్పుడు ముడి వేసేసాను. కొద్దిగా ఈ చివరన ముడి వేసేసి ఆ హోల్లో నుంచి మనకి ఎంత దారం కావాలంటే అంత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి ఎంత దారం కావాలంటే అంత దారం వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం చిక్కులు పడిపోకుండా ఇలాగ టైట్గా లాక్కున్నాం అనుకోండి, ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే లాక్కోవచ్చు అనమాట. సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం నేను కొంచెం స్పీడ్గా లేకుండా చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలాగా టైట్గా లాక్కోవాలి, లూజ్గా లేకుండా. ఆ హోల్లో నుంచే మనకి ఇలా రౌండ్లు తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఎంత దారం కావాలంటే అంత దారం అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో కొద్దిగా దారం ఎక్కించుకొని ఇలా చివరన ముడి వేసేసి ఇలాగ మనకి ఎంత కావాలో అంత దారాన్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మనకి ఎన్ని పేటల దారమైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. సో చాలా మందికి సూదిలో దారం కనిపించక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. బ్లౌజ్ కాజాలు కానీ ఉక్సులు కానీ ఒక్కోసారి మనకి ఊడిపోతూ ఉంటాయి కదండి. అప్పటికప్పుడు మనం దారం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎక్కిస్తే చాలండి. ఇలా ఎన్ని పేటల దారమైనా తీసుకొని ఇలా బ్లౌజ్ ఉక్సులు కానీ ఇలాగ కాజాలు కానీ పెట్టుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువగా దారం కావాలి కదా బ్లౌజుకి. ఉక్సులు వేయాలన్నా మనం ఇలా కాజాలు వేయాలన్నా కూడా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మీకు నేను ఈ బ్లౌజ్ మీద వేరే కలర్ దారం వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా మనకి ఎన్ని పేటల దారం కావాలంటే అన్ని పేటల దారం ఈ విధంగా అయితే ఒక్కసారి హోల్లోనికి దారం ఎక్కిస్తే చాలండి. మనకి చక్కగా ఎన్ని పేటల దారం కావాలన్నా కూడా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో బల్లులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఎల్లిపాయలను తీసుకొని 2-3 దంచేసుకోవాలండి. ఏదైనా ఒక పేపర్ని తీసుకొని, న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ కానీ తీసుకొని దానిలో ఇలాగా ఎల్లిపాయలను అయితే వేసేసుకోండి. తర్వాత టీ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, అలానే దీనిలో ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని మామూలుగా ఈ పేపర్ని ఫోల్డింగ్ చేసేసి పొట్లలాగా కట్టుకోండి. చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోండి ఆ పొట్లానికి. ఇక్కడ 2-3 తయారు చేసేసుకోండి. ఇలాగా తయారు చేసేసుకొని మీకు బట్టలు సెల్ఫ్ల దగ్గర ఒకటి, అలానే కిచెన్ సింక్ దగ్గర ఒకటి, అలానే కబోర్డ్స్ దగ్గర మనం కిచెన్ సింక్లో ఒకటి పెట్టేసిన తర్వాత మనకి కిచెన్ ఇలా సెల్ఫ్లు ఉంటాయి కదండి, సెల్ఫ్లో కూడా అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా పెట్టడం వల్ల కూడా మనకి చీమలు, దోమలు, చిన్న చిన్న పురుగులు, ఈగలు, దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసి పొట్లంలాగా కట్టుకొని ఈ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి, ఆ హోల్స్ నుంచి ఆ స్మెల్ అనేది ఘాటైన స్మెల్ అనేది వస్తుంది.
సో ఇలాగ మనం చక్కగా ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, చీమలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి. వీటి ఘాటు స్మెల్కి అవి కూడా రాకుండా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో మీకు ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కూడా ఈ పొట్లాన్ని అలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టలు తీగలు మరి ఇలాగ తీగల పైన బట్టలు ఆరేసినప్పుడు ఈ విధంగా మనకి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మనకు అవసరానికి ఒక చోట పెట్టేసి మరొక చోట ఎదుగుతూ ఉంటాము. అవసరానికి కనిపించినప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చండి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం మీకోసము ఫ్రెండ్స్. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టీ స్టైనర్లు మనకి ఇలాగా పాడైపోయి పడేస్తూ ఉంటాం కదండి, వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా టీ స్టైనర్ని అలా అంతవరకు జల్లెడి కట్ చేసేసుకుని ఇలా హోల్స్ దగ్గర పెట్టేసామనుకోండి, వీటి ద్వారాగా మనకి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. కిచెన్ సింక్ మనం ఇలాగా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలాగ అన్నం మెతుకులు, డస్ట్ అది అడ్డం పడుతూ ఉంటుంది కదండి, అదంతా కూడా ఈ జల్లెళ్ళు అలా ఉండిపోతుంది. తర్వాత తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.